అందరికీ వందనాలు. చనిపోయి అప్పుడే 1 year గడిచిపోవడం లేని లోటు మా అందరికి తెలుస్తుంది. ఎంతో ఆదర్శవంతంగా ఆయన జీవించారు. ఆయన జీవితం క్రమశిక్షణాయుతంగా ఆయన జీవించారు. తన కుటుంబాన్ని బిడ్డలను కూడా క్రమశిక్షణలో పెంచడం జరిగింది. అప్పుడప్పుడు మమ్మల్ని హెచ్చరించేవారు, వాళ్ళకి అవి నేర్పించండి, ఇవి చిన్నప్పటి నుంచే అని. కానీ ఆయన ఒక మంచి ప్రార్థనా యోధుడుగా జీవించారు. మా అవసరాల నిమిత్తం మా అందరి కోసం ప్రతిరోజు 2 గంటలు ప్రేయర్ చేసేవారు. 4 గంటలు అది పని పూర్తయితేనే కానీ ఆయన మిగతా పనులు మొదలుపెట్టేవారు కాదు. కాబట్టి మాకు ఎంతో ఆదరణగా ఉండేది ఆయన ఉండటం వల్ల. మమ్మల్ని అందరినీ ఆదరించి మా కష్టాల్లో మాకు తోడుగా ఉండి, మాకు ఏదైనా కష్టం వచ్చింది అని చెప్పినప్పుడు ఆయన ఏమనేవారంటే, ప్రార్థన చేయండి, దేవుడు చూస్తాడు అనేవారు. ఆయన ముందుగా అందరినీ ప్రార్థనలోకి నడిపించాలని ఆశపడేవారు. ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుల్లో ఉండాలని, అందరూ కుటుంబం అంతా మనవాళ్లతో సహా ఆయన చూడాలని కోరిక ఆయనకి. కానీ కొంతమంది ఇంకా దేవుణ్ణి నమ్ముకోలేదని బాధపడుతూ ఉండేవారు. ఎప్పుడు ఆ రీతిగా ప్రార్థించేటటువంటి ఒక మంచి మనిషిని మేము కోల్పోయాము. అలాగే ఆయన చాలా లవింగ్ అండ్ కేరింగ్ పర్సన్. ప్రతి ఒక్కళ్ళ గురించి అడిగేవాళ్ళు. కష్టాలు వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు మమ్మల్ని ఓదార్చి ఎంతగానో ఆదరించి ప్రార్థన చేసేవారు. మమ్మల్ని కూడా చేసుకోండి మీరని చెప్పేవాళ్ళు. నాకు మ్యారేజ్ అయిన కొత్తలో నేను కొంత దూరంగా ఉండేదాన్ని దేవునికి. అటువంటి సమయంలో నా పక్కనే కూర్చుని, నువ్వు ఖాళీ ఉన్నప్పుడల్లా బైబిల్ చదవమ్మా, నువ్వు అలవాటు చేసుకో బాగా అని నాకు చెప్పేవారు. ఆ విధంగా ప్రతి ఒక్కరిని దేవునిలోకి నడిపించాలని ఆయన ఆశపడేవారు. ఆ రీతిగా ఎంతోమందిని ఆయన దేవుని బిడ్డలుగా మార్చాడు. సంఘంలో కానీ అనేక సంఘాలు స్థాపించడం జరిగింది. దేవుని బిడ్డలుగా ఆయన అనేక మందిని దేవుని వైపు నడిపించడం, మరి అలవాట్లను, చెడు అలవాట్ల నుంచి మాన్పించడం చేయటం జరిగింది. అలాగే ఆయన చాలా మంచి లక్షణాన్ని కలిగి ఉన్నాడు. ఏంటంటే దేవునిలోనే ఉన్నాడు. ఆయన చేసే ప్రతి పని కూడా ముందు ప్రార్థన చేసే ఆ పని ప్రారంభించేవాళ్ళు. బయలుదేరాలన్నా, ఊరికి ప్రయాణం వెళ్ళాలన్నా, మరి ఏ పని ప్రారంభించాలన్నా ప్రేయర్ తోటే ఆయన తన ప్రార్థనతోటే మొదలు పెట్టేవాళ్ళు. మమ్మల్ని అందరినీ కూడా అలాగే నడిపించేవాళ్ళు. కాబట్టి అలాంటి గొప్ప మంచి లక్షణాలను మనం అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించి మాదిరిగా జీవించినటువంటి ఆయన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా మన జీవితంలో ఆ మంచి లక్షణాలను మనం అలవాటు చేసుకుంటే మనకు కూడా దేవుని ఆశీర్వాదాలను పొందుకుంటాము. ఆ రీతిగా మనం అందరం ఉండాలని, ఇంకా దేవుని నమ్మని బిడ్డల కొరకు ఆయన ఇంకా ప్రార్థన చేస్తూ ఉంటారు అక్కడ కూడా. కాబట్టి తొందరగా మీరంతా దేవునిలోకి రావాలని ఆయన ఆశ. కాబట్టి ఆ ఆశని మీరందరూ గమనించి దేవునిలోకి రాని బిడ్డలు, మనవాళ్ళు రావాలని నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ వందనాలు తెలియజేస్తాను.